మీరంతా నేను వీణకి ఆస్తి రాసిచ్చానని మాత్రమే అనుకుంటున్నారు, కానీ అది జాయింట్గా రాసిచ్చానన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. నా మొహం మండ, ఏ రాయి అయితేనేం పళ్ళు రాలగొట్టుకోవడానికి? దాని చేతిలో ఆస్తి పోయిందిగా, నా బిడ్డ అనుభవించాల్సిన ఆస్తి. నీ బుర్ర అక్కడి వరకు ఆలోచిస్తుంది. జాయింట్గా ఆస్తి రాసిస్తే రిషికి వీణకి ఈక్వల్గా వాటా ఉంటుంది. అందులో ఒక్కళ్ళు చనిపోయినా రెండో మనిషికే మొత్తం ఆస్తి వస్తుంది. అది అది నా ప్లాన్. అర్థమైందా? వండర్ఫుల్ డాడ్, యు ఆర్ అమేజింగ్. మీరు ఇంత ఇంటెలిజెంట్గా ఆలోచిస్తారని మేము తెలుసుకోలేకపోయాం. ఆహా, నీకు తోడబుట్టినందుకు చాలా గర్వంగా ఉందిరా అన్నయ్య. ఆస్తి నీ దగ్గర ఉంటూనే దానికి అడ్డొచ్చిన వేణిని పైకి పార్సల్ చేస్తున్నామన్నమాట. ఈ జాయింట్ అకౌంట్లో ఉన్న లూప్ హోల్ మీద వీణకి డౌట్ రాదంటావా? రాదు రాదు. ఒకవేళ డౌట్ వచ్చినా నువ్వు అడిగినట్లే ఆస్తి రాసిచ్చాను, అయినా మమ్మల్ని అనుమానిస్తావేంటని పార్వతినే న్యాయం చెప్పమని వీణ ముందు నిలబెడతాను. అప్పుడు పార్వతే వీణ నోరు మూయిస్తుంది. అద్భుతంగా ఆలోచించావురా అన్నయ్య. ఈసారి దాని చౌకి ఏం ప్లాన్ చేశావు? ఇంట్లో పెళ్లి బాజాలు మోగేలోపే దాని చావు మేళం వినపడేలా చేస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. అత్తయ్య, ఇందాక పిలిచారు? రా కూర్చోవేదా. ఇవన్నీ వీణ పెళ్లి కోసం మీ మావయ్య తెచ్చిన నగలు, చీరలు. ఎలా ఉన్నాయి చూడు. చాలా బాగున్నాయి అత్తయ్య. మీ మావయ్య ఈ విషయంలో చాలా గొప్పగా ఆలోచించారు వేదా. ఆయనలో వచ్చిన మార్పు చూసి నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంటి పెద్దగా మావయ్య ఎప్పుడు హుందాగానే ఉంటారు కదా అత్తయ్య. నిజమే, కానీ వీణ విషయం వేరు కదా. రిషి కూడా వీణ వల్లే కోలుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు పోయి దగ్గరవుతున్నారు. ఇలా ఒక్కో సమస్య సమసిపోతూ వస్తోంది. అలాగే పెళ్లి కూడా జరిగిపోతే అంతే చాలు. నాకు పనుంది, వెళ్ళొస్తాను అత్తయ్య. వేదా ఆగు. ఏమైంది అలా వెళ్ళిపోతున్నావు? ఇంట్లో మరిది పెళ్లి జరగబోతుందన్న సంతోషం నీ మొహంలో కనిపించడం లేదు. ఏమైంది వేదా? వీణ రిషి గురించి చెప్పిన దాంట్లో నిజం లేదేమో అని నాకు అనుమానంగా ఉందత్తయ్య. నీ అనుమానం తప్పు వేదా. ఏ ఆడపిల్ల కూడా తన మీద నింద వేసుకుని నలుగురిలో నవ్వుల పాలవ్వాలని కోరుకోదు. నిజమే అత్తయ్య, కానీ తనకు జరిగిన అన్యాయానికి పెళ్లి జరగాలని కోరుకోవడం న్యాయమే. కానీ పెళ్లికి అలాగే ఆస్తిలో తనకు వాటా కావాలని లింక్ పెట్టినప్పటి నుంచి నాకు అనుమానం ఇంకా బలపడింది. ఒకసారి వీణ పరిస్థితి అర్థం చేసుకోవేదా. అందరి ఆడపిల్లల మాదిరిగా వీణ పరిస్థితి లేదు. ఆస్తిని లింకుగా ఎందుకు పెట్టిందనేగా నీ అనుమానం. ఇంత జరిగాక వీణ తనకు భద్రత ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా వేదా. అమ్మా నాన్నలు ఉన్న ఆడపిల్లల పరిస్థితి వేరు. వాళ్ళకి ధైర్యం ఉంటుంది. మనకే కష్టం వచ్చినా అమ్మా నాన్నలు ఆదుకుంటారన్న నిబ్బరం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు వీణకి అమ్మ లేదు, నాన్న కూడా ఈ మధ్య పోయాడు. అలా ఒంటరైన పిల్లకు అనుకోకుండా ఇలాంటి అఘాయిత్యం జరిగి తప్పని పరిస్థితుల్లో ఇంటికొచ్చింది. ఇష్టం లేకపోయినా సరే కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకున్నప్పుడు రకరకాల భయాలు ఉండడం సహజం కదా. ఆ భయంతోనే రేపన్న రోజున కట్టుకున్నవాడు తనని రోడ్డు మీదకి తోసేస్తే తనకి ఆధారం ఏంటి? తన ఆస్తిలో వాటా అడిగింది తప్ప డబ్బు ఆస్తుల మీద వ్యామోహంతో కాదు.
ఈ కోణంలో నువ్వు ఆలోచిస్తే నీకు వీణ మీద ఉన్న అపోహలు పోతాయి. తను నీకు చెల్లెల్లాంటిది. అక్కా బావలుగా నువ్వు శ్రీ కలిసి తన పెళ్లిని ముందుండి సంతోషంగా జరిపించాలి వేదా. సరే అత్తయ్య. నా యావదాస్తిని 2 భాగాలుగా చేసి అందులో సగం వీణా రిషిల పేర్ల మీద, మరో సగం శ్రీ పేరు మీద జాయింట్ అకౌంట్గా రాయించిన ఆస్తి పేపర్స్ ఇవి. ఈ విషయం చెప్పాలని మీ అందరిని పిలిచాను. పార్వతి, నీ చేత్తోనే శ్రీ వేదలకి డాక్యుమెంట్స్ ఇవ్వు. ఎస్, ఇప్పటికే నేను అనుకున్నది సగం జరిగింది. అంటే సగం అధికారం నా చేతిలోకి వచ్చింది. ఇకపైన మిగిలిన ఆ సగం అధికారాన్ని కూడా నా గుప్పిట్లోకి తెచ్చుకుంటాను. నేనంటే ఏంటో, నేను పొగపడితే ఎలా ఉంటుందో ఆ తండ్రి కొడుకులిద్దరికీ చూపిస్తాను. నా జీవితాన్ని పణంగా పెట్టి నేనేం సాధించానో నన్ను నీచంగా మాట్లాడిన వాళ్ళందరికీ తెలిసేలా చేస్తాను. నా తండ్రి చావుకి కారణమైన తండ్రి కొడుకుల్నిద్దరిని వదిలిపెట్టను. నా సర్వస్వాన్ని నాశనం చేసిన ఆ ఇద్దరిని కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకి లాగుతాను. అందరితోనూ చీకొట్టిస్తాను. ఆ అవమానం భరించలేక వాళ్లే సూసైడ్ చేసుకొని చచ్చేలా చేస్తాను. మరో జన్మలో కూడా నా పేరు వింటేనే గుండె ఆగేలా చేస్తాను. ఢమరుక బాజే ఢమర ఢమర ఢం 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 రే ప్రళయం విలయం పరుగులు పెడితే బలిర బలిరకి చకచోరే. హరణమిది జటాజూటుడే పరాక్రమించిన శ్మశాన క్షేత్రమిది. నిశ్చల ప్రణవమిది, నిర్భయ నటనమిది, హలహలాన్ని స్కలించనున్న భిక్షుని దౌత్రమిది.